రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రైతు విజయోత్సవాలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, 500 రూపాయల బోనస్ లేదు, కౌలు రైతులను విస్మరించారు. ఇవి ప్రజాపాలన విజయోత్సవాలు కాదని, అబద్దాల విజయోత్సవాలని విమర్శించారు. చేయలేని పనులను మరుగున పరిచేందుకు ఉత్సవాలు చేస్తున్నారని, ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు గుజ్జల. ప్రజలు అడుగుతారో ప్రశ్నిస్తారో అనే ఉద్దేశంతో దాన్ని మరుగునపరచడం కోసం సంబరాల పేరుతోని పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలకు తెరలేపిల్లు. ముఖ్యంగా రైతు ఉత్సవాలు మహబూబ్ నగర్లో రేపు పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ కూడా పెడుతున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల డబ్బుతోని, ప్రభుత్వ డబ్బుతోని వాళ్ళ పార్టీ ప్రచారం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అవి విజయోత్సవాలు, రైతు విజయోత్సవాల బదులు రైతు అబద్ధాల ఉత్సవాలను నిర్వహిస్తే బాగుంటుందేమో అనిపిస్తున్నది. ఎందుకనంటే మీరు చెప్పిన వాటిలలో ఒక్కదాన్నైనా కనీసం పూర్తిగా నిర్వర్తించినా అని చెప్పి వాళ్ళ బీజేపీ ప్రశ్నిస్తున్నది. మీరు చెప్పిన మాటలు ఏమిటి? రైతు దీని విషయంలో మేము రాగానే 2 లక్షల రూపాయల యొక్క రుణాలన్నింటినీ రైతులకు మాఫీ చేస్తామని చెప్పి కేవలం 100 రోజుల లోపల, లేదంటే మొదటి రోజే 7వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజే మాఫీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికింది. సంవత్సరం అయిపోయింది, 30% మెంబర్స్ కూడా పూర్తిగా రుణమాఫీ చేయలేదు. 64 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికి చేసినామని చెప్తున్నారు. అది కూడా పూర్తిగా క్లారిటీ లేదు. అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, రైతులకు 7,500 ఎకరానికి ఒక సీజన్ చొప్పున 2 సీజన్లకు రైతు భరోసా ఇస్తామని చెప్పి గొప్పగా ప్రకటించింది. ఇంతవరకు రైతు భరోసా ఊసెత్తడం లేదు. రైతులకు ఫసల్ బీమా యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఇక్కడ అమలు పరుస్తామన్నారు. ఇవాళ ప్రకృతి వైపరీత్యాల కారణంగా అనేక ఇబ్బందులతోని రైతులు ఎన్నో వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈరోజు అది ఉంటే ఎంతో లాభం జరిగేది, అది చేయలేదు. కౌలు రైతుల అకౌంట్లో 12,000 రూపాయలు వేస్తామన్నారు. రైతు కూలీల అకౌంట్లో 12,000 రూపాయలు వేస్తామన్నారు. రైతు బీమాను, వ్యక్తిగతమైన యొక్క బీమాను అమలు పరుస్తామన్నారు, అది చేయలేదు. బోనస్ను ప్రతి పంటకు 5,000 రూపాయలు, అట్లా 10 పంటలు. ఇది నేనేదో ఊరికే చెప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అభయహస్తం పేరుతోని మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్ అనే పేరుతోని వాళ్ళు ఇచ్చిన యొక్క ఇది మీకు చూపెడుతున్నాను. వాళ్ళు చెప్పిన 10 పంటలకు ఏ పంటకు ఏ విధమైన ధర ఉన్నది, దానికి 500 రూపాయలు కలిపి ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేసిండ్రు. ఆ మేనిఫెస్టోలో వాగ్దానం చేసిండ్రు. మరి ఈ వాగ్దానం ఏమైందని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.